ఇదిగోనండి అన్నీ మన కుల్ఫీల్ని బాదం కుల్ఫీల్ని రెడీ చేసుకున్నాం. ఎంతో రుచికరమైన బాదం కుల్ఫీల్ని ఇంట్లోనే చేసేసుకుందామా మరి ఇలా. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగానే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ అయ్యిందండి, నాది కూడా అయింది. మరి ఈ రోజైతే నేను బాదం కుల్ఫీ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే బాదం కుల్ఫీ తినాలనిపిస్తుంది నాకు. మరి చేసేస్తాను. రండి, వచ్చేసేయండి. మనకి జిలేబీ చూసుద్దరికైనా ఏ విధంగా తయారు చేయాలి. బాదం కుల్ఫీ తయారు చేసుకోవడానికి ఇదిగోనండి ఒక 20 బాదం పప్పుని నేను 5 గంటలు నానబెట్టుకున్నానండి వాటర్లో వేసుకుని. ఇప్పుడు దీని మీద ఉన్న పొట్టు అంతా తీసేసుకుందాం. 5 గంటలు నానబెట్టుకున్నట్టయితే కనుక చక్కగా నానిపోతాయండి. ఇలాగా ఇదిగో ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వస్తే ఇదిగో ఇలా వచ్చేస్తాయి. ఇప్పుడు మొత్తం అన్నీ మనం అలా ఒలిచేసుకుందామండి. ఇలా బాదం అన్ని ఒలిచేసుకున్నామండి. బాదం పప్పుని యాక్చువల్గా పొట్టుతో కూడా వేసుకోవచ్చండి. నేను పొట్టు తీసేసాను, పైన పొట్టు. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో బాదంని వేసేసుకుని మొత్తం అన్నీ, అలాగే 4 యాలకులండి ఇలా వేసేసుకుని పౌడర్ చేసుకొచ్చేస్తాను. ఇలా బాదంని బరకగా గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. బాదాం నేను బరకగా గ్రైండ్ చేసుకున్నానండి. మీకు కావాలితే పేస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఈ ఐస్ క్రీమ్స్ కానీ అలాగే ఐస్ ఇలా కుల్ఫీలకు కానీ క్రీమ్ మిల్క్ అయితే చాలా బాగుంటుంది. లీటర్ తీసుకున్నానండి నేను పాలు. ఇలా వేసేసుకుని బౌల్లో స్టవ్ వెలిగించుకున్నామండి. స్టవ్ మీద పాలు పెట్టుకున్నాం. పాలు బాయిల్ అవనిద్దాం. 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నామండి. కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకుంటే మన కుల్ఫీ చాలా టేస్టీగా వస్తుంది అనమాట. ఇందులో 2 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ ఇలా పాలను వేసుకొని ఉండలు లేకుండా మనం చక్కగా కలిపేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ని ఇలా ఉండలు లేకుండా కలిపేసుకున్నామండి. కస్టర్డ్ పౌడర్ని పాలలో వేసుకున్నాం కదా, పక్కన పెట్టేసుకుందాం. పాలు మరుగుతున్నాయండి. మనం ముందుగా బరకగా ఆడుకున్నాం కదా బాదాంని మనం ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇలా వేసేసుకుని కలిపేసుకుందాం. ఇలా పేస్ట్ కూడా చేసుకొని వేసుకోవచ్చు. బరకగా అయితే మనం తినేటప్పుడు కుల్ఫీలో చక్కగా తగులుతూ ఉంటాయి కదండి పంటికి, అందుకని చెప్పేసి ఇలాగ మనం పాలని బాయిల్ చేసుకుంటున్నాం కదండి. ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని అలా మరిగించుకోవాలన్నమాట. 10 నిమిషాల పాటు 10 నిమిషాల నుంచి పాలు మరగబెట్టుకుంటున్నామండి. ఇప్పుడు 4 నుంచి 5 స్పూన్స్ పంచదార వేసుకున్నానండి నేను. మీకు కావాలితే ఇంకా ఎక్స్ట్రా వేసుకోండి, లేదంటే తగ్గించుకోండి. మళ్ళీ చక్కగా మనం ఇలా కలిపేసుకుందాం. పంచదార వేసుకున్నాం కదా. 15 నిమిషాల నుంచి పాలు మరుగుతున్నాయండి. ఇప్పుడు మనం కస్టర్డ్ కలుపుకున్నాం కదా పాలల్లో వేసుకొని మనం ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని కొంచెం పాలు ఇలా వేసుకొని ఇప్పుడు ఇలాగే కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకొని మరిగించుకుందాం. ఇలా అంతా ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. 10 నిమిషాల నుంచి కలుపుతున్నానండి. కస్టర్డ్ వేసాక 10 నిమిషాల నుంచి ఇలాగే కలుపుకుంటున్నాను. సిమ్లోనే ఉంది. ఇప్పుడు ఇదిగో దగ్గరికి అయిపోయింది. ఇలా ఉంటుండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా. స్టవ్ మీద దించేసుకుందాం. ఇలా స్టవ్ మీద నుంచి దించేసుకున్నాక మనం ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే పైన మేగడలా కట్టేస్తుంది కాబట్టి కొంచెం చల్లగా అయ్యే వరకు కూడా మనం ఇలా కలుపుకుంటానే ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటే కనుక పైన తెట్టులా కట్టకుండా మామూలుగానే ఉంటుంది. అలా వదిలేసామనుకోండి మేగడలా కట్టేస్తుంది కదా, అందుకే మనం ఇలా కలుపుకుంటానే ఉండాలి. చల్లారిందండి. ఇప్పుడు మనం ఇందులో పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం ముక్కలండి ఇవి. మరి బాదం కుల్ఫీ కదా, అందుకని చెప్పేసి బాదం ఎక్కువ వేసుకొని ఇలా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఇలా కలిసినాయి కదా. ఇప్పుడు మనం ఇదిగోనండి
ఇది కుల్ఫీ మావులు అనమాట. ఈ కుల్ఫీ మావులు మన సూపర్ బజార్లో కానీ ఎక్కడన్నా దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ ఇవి అవైలబుల్గా మీకు లేవంటే కనుక మనం టీ కాఫీ తాగుతూ ఉంటాం కదా గ్లాసెస్, ఇందులో అయినా మనం చక్కగా వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 8-9 అవర్స్ అలా ఉంచి మనం తీసుకున్నట్టయితే కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ మౌల్డ్లోకి మరి వేసేసుకుందాం. ఇలా ఇలా వేసేసుకొని ఇలా వేసేసుకున్నామండి. ఇందులోను ఈ మౌల్డ్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం దీనికి సిల్వర్ ఫాయిల్ ఇలాగా పెట్టేసుకొని ఇలా గట్టిగా పెట్టేసుకొని దీనికి ఇలా బ్యాండ్ తగిలించేసి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా తగిలించేసి ఈ మధ్యలో మనం ఇలా చిన్న ఇలా రంధ్రాన్ని చేసుకొని మనం స్టిక్ పెట్టేసుకుందామండి. ఇలా చిన్న రంధ్రాన్ని చేసుకొని ఇలా కుల్ఫీ స్టిక్, ఐస్ క్రీమ్ స్టిక్ ఏది ఉన్నా మనం ఇలా పెట్టేసుకున్నట్టయితే కనుక ఇలా పెట్టేసుకొని మొత్తం అన్నీ ఇలాగ రెడీ చేసుకుందామండి. ఇదిగోనండి మనం కుల్ఫీ మౌల్డ్లో వేసేసుకున్నాం. మొత్తం అన్నీను ఇలా వేసేసుకొని ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 8 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మనం సెట్ చేసేసుకొని పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లోను తర్వాత చూద్దామండి. ఓవర్ నైట్ పెట్టుకున్న మంచిగా వస్తాయి మన కుల్ఫీలు. ఓకేనా? ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, 9 గంటలు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. తీసుకున్నప్పుడు బయటికి చూద్దాం మన కుల్ఫీ, బాదం కుల్ఫీ ఎక్కడ వరకు వచ్చిందో. వావ్, అయిపోయిందండి చక్కగాను. ఇప్పుడు మనం ఈ కుల్ఫీలన్నీ బయటకు తీసుకుందాం. ఒక్క 4-5 సెకండ్స్ ఇలాగా వాటర్లో పెట్టుకున్నట్టయితే కుల్ఫీ చక్కగా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా వాటర్లో పెట్టుకుని తీసుకొని ఒక్కసారి మనం ఇలా అనుకుని మన బాదం కుల్ఫీని బయటికి తీసేద్దామండి. వావ్, చూసారా ఎంత బాగా వచ్చిందో. కుల్ఫీలన్నీ మనం అలాగే తీసేసుకుందాం మొత్తం అన్నీను. ఇది కూడా అలా తీసేసుకుందాం. చాలా బాగా వచ్చినాయండి. ఇంట్లోనే చక్కగా మనం కుల్ఫీలు ఇలా తయారు చేసుకోవచ్చు కదా టేస్టీగా. ఇదిగోనండి అన్నీ మన కుల్ఫీల్ని, బాదం కుల్ఫీల్ని ఇలా రెడీ చేసుకున్నాం. చూసారు కదా, చాలా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎంతో రుచికరమైన బాదం కుల్ఫీల్ని ఇంట్లోనే చేసేసుకుందామా మరి ఇలా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈజీగా మన ఇంట్లోనే బాదం కుల్ఫీ తయారు చేసుకోవచ్చు కదా. నాకు చాలా ఇష్టం అండి. మరి మీరు కూడా ఈరోజే తయారు చేసుకొని మీకు ఎలా కుదిరింది కామెంట్ సెక్షన్లో పెట్టండి. అంతకని ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ అని వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరి బాదం కుల్ఫీ చేశాక తినేయాలి కదండి, మరి తిరిగి చూపిస్తాను. అబ్బా, చాలా బాగుందండి. బయట ఏ విధంగా ఉంటుందో అంతకన్నా సూపర్గా ఉంది. మరి నేను కూర్చొని తినేస్తాను, మీరు కూడా తయారు చేసుకోండి. మరొక రెసిపీతో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఫ్రెండ్స్.